రా కూర్చో. ఏం చేస్తున్నారు? నిన్న మూవీ రిలీజ్ అయింది కదా, టైం పాస్ చూస్తున్నా. సరే నాకు కూడా పంపుగా. లింక్ పంపిస్తాను, డౌన్లోడ్ పెట్టుకో. సరే సరే పంపాను, చూసుకో. సరే సరే. ఏంటి మరి ఒక్కడ వస్తాను అన్నాడు, ఇంకా రాలేదేంట్రా? అదేడా నాకు కూడా ఫోన్ చేశాడులే. బాబు యొగ్గాడు వస్తున్నాడు. రాని వద్దు వద్దు, నువ్వు జాగ్రత్తగా ఉండు, బుర్ర తినేస్తాడు. అచ్చుడికాడు జాగ్రత్తగా ఉండు మా వద్దద్దు, బుర్ర తినేస్తాడు. వాడితో తలకాయ నొప్పి అద్దద్దు. సరే సరే. అరా మామ, అరా ఏం చేస్తున్నావురా? నేను రిలీజ్ అయింది మూవీ, టైం పాస్ చూస్తున్నా. నిన్న రిలీజ్ అయిన మూవీయా? నిన్న రిలీజ్ అయింది. ఎందులో చూస్తున్నావురా? ఇదేదో తెలుగు piracy.com అంటారా. పైరసీ చూస్తున్నావా? ఏరా థియేటర్కి వెళ్ళి చూడొచ్చు కదా. 100-200 బొక్క అంటే థియేటర్కి వెళ్ళి చూస్తే 100-200 లాస్. ఓకే, అలాంటిది నువ్వు పైరసీలో చూడడం వల్ల వాళ్ళకెంత లాసు? నేను ఒక్కరిని పైరసీలో చూడడం వల్ల వాళ్ళకి ఏం లాస్ వస్తుందిరా? బ్యాచ్లో నువ్వు, అలాంటిది భారతదేశంలో మళ్ళీ ఎన్ని బ్యాచ్లు ఉన్నాయి, వాళ్ళు ఎంతమంది చూస్తున్నారు, వాళ్ళు ఎంతమందికి షేర్ చేస్తున్నారు? ఆపరాని ఇసలు వాళ్ళని ఫ్రీగా చేస్తున్నారా? రెమ్యూనరేషన్ తీసుకునేగా చేస్తున్నారు. వాళ్ళు డబ్బులు తీసుకున్నా సరే మనల్ని ఎంటర్టైన్ చేయడానికే చేస్తున్నారు. అదంతా కాదురా, పైరసీ ఒక క్రైమ్ రా, దాన్ని ఎంకరేజ్ చేయదురా ప్లీజ్ రా. అది క్రైమో గేమో నాకు అనవసరం రా. మీరు ఆ వెబ్సైట్స్ని కంట్రోల్ చేయలేరు. అందులో మూవీ చూసి అలాంటి సాధారణ వ్యక్తులు పడతారా నీలాంటి వాళ్ళు. నువ్వు ఒకటి గమనించావు అక్కడ? ఏంటి? ఆ వెబ్సైట్ని కంట్రోల్ చేయలేకపోతున్నారని నువ్వే అన్నావు కదా. అన్నాను, అయితే ఇప్పుడు ఏంటి? వాళ్ళు ఎంతో భద్రతగా, ఎంతో జాగ్రత్తగా మూవీస్ రిలీజ్ చేస్తున్నారు. ఉదయాన్నే రిలీజ్ అయిన మూవీని సాయంత్రం నెట్లో పెట్టేస్తున్నారు. అంటే వాళ్ళ నెట్వర్క్ ఎంత పెద్దదో ఊహించుకో. అలాంటిది ఏకంగా వాడి వెబ్సైట్లోకి వెళ్ళి మూవీస్ చూస్తున్నాం అంటే ఈ ఇన్ఫర్మేషన్ వాడికి వెళ్ళదా? ఫ్యూచర్లో వాడు దాన్ని మిస్యూజ్ చేస్తే నువ్వు ఎన్ని ఇబ్బందులు పడతావో ఆలోచించుకో. అవునరా, నువ్వు ఇలా చెప్తుంటే నాకు ఏదో భయంగా ఉందిరా. ఇక నుంచి అయినా పైరసీ చూడడం ఆపే. నువ్వు పైరసీని అవాయిడ్ చేసి ఇండస్ట్రీని సేవ్ చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ నిన్ను నువ్వు సేవ్ చేసుకో. కిల్ పైరసీ, సేవ్ ఇండస్ట్రీ. సో ఫ్రెండ్స్, మేము మీకు చెప్పేది ఇదే. 100 రూపాయలు సేవ్ అవుతుంది కదని పైరసీలో మూవీ చూడడం, క్యాష్ బ్యాక్ వస్తుంది కదని పిచ్చి లింకులు ఓపెన్ చేయడం చెయ్యొద్దు. ఇకనైనా అలాంటివి మానుకోండి. కిల్ పైరసీ, సేవ్ ఇండస్ట్రీ. థ్యాంక్ యూ.